వామ్మో, మీరు నా మొహంలో నవ్వు చూస్తున్నారేమో, అది ఏడవలాగా వచ్చే నవ్వండి బాబు. ఎందుకంటే ఈ డ్రాగన్ మౌంటైన్ పైన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే నేను అసలు ఎక్కకపోతుంది సుమా. పోనీ కింద ఫ్లాట్గా ఉందంటే నిలబడటానికి వీల్లేదు, సూదు మనలాగా రాళ్ళు మొనదేలు ఉన్నాయి, నిలబడటానికి చాలా చాలా కష్టమైపోయింది. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం సోమవారం. మాకు వియత్నాం ట్రిప్లో 5వ రోజు, హానోయ్లో 3వ రోజు. ఈరోజు మేము హానోయ్ నుంచి 2 గంటల జర్నీలో ఉన్నటువంటి వియత్నాం పాత రాజధాని హోలూకి వెళ్తున్నాం అనమాట. అందుకోసం మేము వియత్నాంలో ఒక ఏజెన్సీలో ఉన్నటువంటి క్యాబ్ని బుక్ చేసుకున్నాం. వాళ్ళు ఒక 5 డిఫరెంట్ ఫ్యామిలీస్ని కలిపి ఇక్కడ ఒక క్యాబ్ని మాకు అరేంజ్ చేశారనమాట. ఇదిగో అందరూ కూడా మాతో వచ్చేటటువంటి కో పార్టిసిపెంట్స్, ఇంకా ఇంకొక ఫ్యామిలీ తర్వాత ఎక్కుతుంది. ఇతను మా క్యాబ్ యొక్క డ్రైవరు. ఈ కుర్రవాడు మాకు గైడ్ అనమాట. మంచి కుర్రవాడు, యంగ్స్టర్, మంచి యాక్టివ్గా ఉన్నాడు. హానోయ్ యొక్క ఓల్డ్ సిటీలో మా హోటల్ ఉంది కదా, మేము దిగిన లాడ్జ్, అక్కడి నుంచి బయలుదేరనమాట ఉదయాన్నే. తెల్లవారుజామునే అవటం వల్ల రోడ్లవి కూడా ఖాళీగా ఉన్నాయి. ముందుగా ఆ అబ్బాయి మాకు తనని పరిచయం చేసుకున్నాడు, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. అందుకే టూర్ గైడ్ కింద ఉన్నాడు కదా. Actually, my Vietnamese name is Tung. G-U-M-G. I believe everybody's name have one meaning. My father name is Tung. 180 centimeters compared to Vietnamese. I'm shorted man. And obviously my father is disappointed about me. He's a typical Vietnamese man. He always drink rice wine during meal. హానోయ్ వచ్చాక నాకు ఈ రోజు వరకు ఎంత ట్రాఫిక్ ఎప్పుడూ తగలలేదు. ఉదయం 9 గంటలు అయింది, అయినా సరే అప్పుడే ట్రాఫిక్ మొదలైపోయింది. ఇది కదా రాజధాని యొక్క హడావిడి అంటే. వియత్నాం రాజధాని హానోయ్లో రష్గా ఉండే వీధులు ఇప్పుడు తగిలినాయి నాకు. అంటే ఇది ఈ సిటీ యొక్క ప్రధాన రహదారి అయి ఉంటుందన్నమాట. ఇక్కడ చిత్రం చూసారా, మేము రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం మా వెహికల్, ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు. ఇక్కడ రోడ్ రూల్స్ ఇలాగ ఉన్నాయన్నమాట. అదే నాకు ఒక్కసారి సడన్గా అయ్యో రాంగ్ రూట్ నిలిపోతున్నావే అని అనుకునేవాడిని అనమాట. ఈ టూర్ లాస్ట్ వరకు కూడా నాకు అలవాటు అవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ట్రాఫిక్ రూల్స్ అనుకుంటా. ఇక్కడ పోలీసులు, సాధారణ పోలీసులు, గ్రీన్ కలర్ డ్రెస్, ఇతను సాధారణ పోలీస్ అనమాట, సివిల్ పోలీస్ వాళ్ళు గ్రీన్ కలర్లో డ్రెస్లో ఉన్నారు. ఇది ఆఫీసుల టైం కాబట్టి రష్గా ఉంది. ఇదిగో ఇతను పసుపు కలరు, ఇతను ట్రాఫిక్ పోలీస్. వియత్నాంలో ఈ 2 డిఫరెన్సెస్, ట్రాఫిక్ పోలీస్కి రెగ్యులర్ పోలీస్కి ఆ డ్రెస్సులో డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు దాకా కూడా నేను పోలీసులను రోడ్డు మీద ఎక్కడ చూడలేదు. ఇది హైవే కాబట్టి, ప్రధాన రహదారి కాబట్టి పోలీసుల కంట్రోల్లో వాళ్ళు లైన్లో ఉండి కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. అమ్మయ్యా, ట్రాఫిక్ నుంచి బయటపడ్డామండి. నేను బయలుదేరి కాడి నుంచి ఈ ట్రాఫిక్ నుంచి బయటికి రావడానికి ఇంచుమించుగా సిటీ అవుట్స్కట్స్కే అరగంట సుమారు పెట్టిందనమాట. ఇది వేరే ఊరు దారిలో తగిలింది. ఇది మన ఇండియా టౌన్స్ లాగే చిన్న ఇల్లు, ఇదిగో చూడండి, ఒకదాని మీద ఒక అంతస్తుతోటి ఇల్లు ఉన్నాయి. కాస్త రూఫ్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. మిగిలినంతా కూడా ఇదిగో ఎంట్రన్స్ గేట్ల కింద ఒకటి పెట్టారు వీళ్ళు, మిగిలినంతా కూడా మన ఇండియన్ హౌసెస్ లాగా ఉన్నాయి. ఆ తర్వాత మేము బయలుదేరిన 1 గంటకి ఒక చోట ఆపాడు. అంటే అప్పటిదాకా మేము కాఫీలు, టిఫిన్లు ఏం చేయలేదు. ఒక చోట ఆపాడు అనమాట. ఇది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది. మా ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక 10 మంది వరకు వర్కర్స్ చక్కగా కుడుతున్నారు. ఎదురుగ్గా ఇదిగో ఒక పెయింటింగ్ పెట్టుకుంటున్నారు ఎదురుగ్గా. దాన్ని చూసి, ఆ పెయింట్ని చూసి ఒక క్లాత్ మీద అయ్యే రంగులతోటి కొడుతున్నారు. నాకు చాలా నచ్చింది. చాలా కష్టం కూడా అనిపించింది నాకు. ఇది కూర్చోండి, ఇదిగో ఎదురు పైన ఉన్నటువంటిది వారు దాని ఆధారంగా ఆ క్లాత్ మీద ఒక మగ్గం వర్క్ లాగా
మరి క్లాత్ని టైట్గా బిగించి దాని మీద కుడుతున్నారు. చక్కని ఆర్ట్ బాగా నచ్చింది. నా మిస్సెస్ అయితే ఇది మగ్గం వర్క్ అండి, చాలా ఈజీ అని అనేసింది. అంటే తనకు తెలుసు, తను అన్ని వర్క్స్ వచ్చిన తనకి. ఇదిగో ఇవన్నీ కూడా ఆ విధంగా వేసిన పెయింటింగ్స్ అన్నమాట. కాఫీలు అవి తాగాక మరి అక్కడ ఉన్నటువంటి మరొక స్టోర్ రూమ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఇదిగో మనకి పరిచయమైనటువంటి ప్యాకెట్ లేస్. తర్వాత మనకి తెలిసినవి తక్కువే, తెలియనివి చాలా ఉన్నాయి. ఇది కూడా లేసే. ఇది లేస్ ఒకటి తెలిసిన, ఇదిగో ఓరియో ఒకటి మన ఇండియాలో దొరికేది. ఈ తర్వాత ఇదిగో ఇక్కడ యాన్ నట్ చిప్స్ అవి ఉంటాయి, పొటాటో చిప్స్, బనానా చిప్స్ అయ్యాయో. ఈ కంపెనీలన్నీ కూడా లోకల్ బ్రాండ్స్ అనమాట అవి. ఇలాగ నాకు అప్పుడు అనిపించింది లేస్ను ఓరియోను ఇవి మరి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మనం చూడొచ్చు, వెరైటీస్ ఉన్నాయి. ఈ కాఫీ షాపు మన ఇండియాలో లాగే అవుట్స్కట్స్లో పొలాల మధ్యన కట్టబడింది అనమాట. నేను తొందరగా టిఫిన్ చేసి బయటకు వచ్చి అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ ఎదుగు చూడండి, మనలాగే పంట కాలువలు, మరి లాక్ సిస్టమ్ చూసారా, అదుగు మరి ఇప్పుడే ఊడుపులకి సిద్ధం చేస్తున్నారు. వరి పొలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా వరి బేస్డే నాకు ఇక్కడ పొలాలు అవి కనపడ్డాయి. కాఫీ తాగేసి బయటకు వచ్చి పొలాలు చూశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్లు, ఇది మరి కాఫీ షాప్ కాబట్టి ఇంకా చాలా వెహికల్స్ వచ్చి ఆగినాయి అనమాట. అవి చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నాయండి. చాలా క్యూట్గా మంచి మంచి రంగుల్లో ఈ కార్లు అయితే ఉన్నాయి. అందు గురించే ప్రత్యేకంగా మరి నాకు నచ్చింది, మీకు షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్. లగ్జరీ డీ కార్ కోజీ వియత్నాం. ఇందులో ఒక్కొక్క దాంట్లోనూ కూడా 14 సీటర్ అనమాట. ఈ 14 సీటర్స్ తోటి చాలా కంఫర్ట్గా, చాలా హ్యాపీగా ఇందులో మనం జర్నీ చేయొచ్చు. ఇకపోతే ఇక్కడ నేను గమనించింది ఒకటి చూడండి, ఇప్పుడు మనం సాధారణంగా ఈ క్యాబ్ ఉంది, దీన్ని ఇటువైపు నుంచి ఎక్కేస్తాం, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కేస్తాం. కానీ ఇక్కడ మాత్రం రైట్ సైడ్ నుంచి ఎక్కుతున్నారు, అటువైపు నుంచి. చూడండి, ఇది మా క్యాబ్ అనమాట. ఇది రైట్ సైడ్ నుంచి ఎక్కుతున్నారు, అంటే డ్రైవర్ లెఫ్ట్ సైడ్ ఉంటున్నాడు. ఇది రైట్ సైడ్ జర్నీ కాబట్టి వెహికల్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది డోర్స్ కూడా ఆటోమేటిక్గా వాటికవి క్లోజ్ అయిపోతున్నాయి. కాఫీలు తాగాక మా ప్రయాణం మరలా మొదలైంది. రోడ్డు వెరుపేరులో ఉన్నటువంటి ఈ ఊడ్పు భూములు చూస్తుంటే నాకు ఇండియా గుర్తుకొచ్చింది. వావ్, ఈ బిల్డింగ్లు ఎంత బాగున్నాయి చూడండి, ఏదో దేవాలయాల్లాగా ఉన్నాయి కదా. అలాగే కొద్ది ఎదురుకు వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ దూరంగా ఏదో ఒక పెద్ద రాజభవనం లాగా ప్యాలెస్ లా కనపడుతుంది. ఏమిటా అని అనుకుంటుంటే ఈలోగా మా గైడ్ చెప్తున్నాడు, అదిగో చూడండి లెఫ్ట్ సైడ్ ని, ఇది వియత్నాంలోని థాన్ థంగ్ ప్యాలెస్, ఒక వ్యాపారవేత్త నిర్మించుకున్న అద్భుతమైన ప్రైవేట్ నివాసం అని చెప్తున్నాడు. ఇది నిల్బిన్ పట్టణంలో ఉంది. దీనిని డో వాన్ టియోన్ అనేటటువంటి వ్యక్తి తన 2 కుమారులు థాన్ థంగ్ పేరు మీద దాదాపు 300 నుంచి 400 బిలియన్ల వియత్నామీస్ డాంగ్స్ ఖర్చుతోటి యూరోపియన్ శైలిలో నిర్మించారట. థాన్ థంగ్ ప్యాలెస్ ప్రత్యేకతలు ఏంటంటే, ఒక 52,000 వ్యాపారవేత్త డో వాన్ టియోన్ అనే ఆయన పెద్ద టైకున్ కింద మారాడు. ఆయన వియత్నాంలోని ప్రధాన ప్రాజెక్ట్స్ కి సిమెంట్ బిజినెస్ చేసి టైకున్గా అయ్యాడనమాట. అటువంటి ఆయన ఆ విధంగా సంపాదించిన డబ్బుతో ఒక చిన్న చెరువును పూడ్చి ఈ భారీ భవనాన్ని కట్టించారట. 2019 నుంచి 3 సంవత్సరాల పాటు నిర్మాణం జరిగిందట. ఈ ప్యాలెస్ నిర్మాణానికి సుమారు 1000 టన్నుల ఇనుము, 4000 నుంచి 5000 టన్నుల సిమెంటు, వేలాది టన్నుల ఇసుక మరియు ఇటుకలను ఉపయోగించారట. ఇది అత్యంత విలాసవంతమైన క్లాసిక్ యూరోపియన్ మరియు ఆధునిక శైలిలో కలయికతో నిర్మించబడింది. ఇది ఒక ప్రైవేట్ నివాసం కాబట్టి పర్యాటకులకు లోపలికి ప్రవేశం లేదు. కానీ దీని భారీ నిర్మాణం బయట నుండి కూడా కనిపిస్తుంది. ఇది వియత్నాంలోనే కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అత్యంత ఖరీదైన మరియు ప్రసిద్ధ ప్రైవేట్ ప్యాలెస్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. మరి ఇంకా చూస్తుంటే బయట నుంచి చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కదా. చాలా అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఇది. మాకు దారిలో ఇదో చాలా పెద్ద నది మాకు టచ్ అయింది. దాని మీద మేము క్రాస్ చేసుకుంటూ వెళ్ళాం. ఎంత వాటర్ రిసోర్సెస్, అందుగురించే వియత్నాంలో ఎక్కడ చూసినా సరే మరి చక్కని పంటలు పండుతున్నాయి, సస్యశ్యామలంగా ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, మరి నదులు ఉన్నాయి. చాలా అంటే చాలా చక్కగా మరి ఆర్థిక వ్యవస్థ బాగుంది ఇక్కడ. వియత్నాంలో నాకు నచ్చిన మరొక అంశం మరి రోడ్లు.
మేము 11 రోజులు ఉన్నాం, చాలా చోట్ల తిరిగాం. ఎక్కడ మరి ఈ జర్నీలో కుదుపు అనేది లేదు, సాఫీగా జరిగింది. అన్ని రోడ్లు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ హానోయ్ నుంచి బయలుదేరి 1:40 సుమారు తర్వాత మా యొక్క వెహికల్ మెయిన్ రోడ్ నుంచి సైడ్ రోడ్కి ఇదిగో ఇప్పుడే టర్న్ తీసుకుంది. ఇది రోడ్డు సింగిల్ రోడ్. ఇది సింగిల్ రోడ్ అయినప్పటికీ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి. మరి సందులు గొంతులు అయినప్పటికీ కూడా ఎక్కడ గొయ్యి అనేది గదుకు అనేది లేదు. ఇల్లు కూడా ఒక ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం డిసిప్లైన్డ్గా సింపుల్గా హౌసెస్ అయితే ఉన్నాయి. నాకు వియత్నాంలో నచ్చింది అది. మనుషులందరూ కూడా చాలా సింపుల్గా ఉన్నారు. ఎటువంటి యుగోయిజాలు లేవు, అహంభావాలు లేవు. మరి కలుపుగోలుగా ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉన్నారు. ఇక్కడ మరి హౌసెస్ చూడండి. ఇక్కడ వీధులు ఇళ్ళ ముందు ఇక్కడ ప్రధాన ప్రభుత్వ పార్టీ జెండాలు అనుకుంటా అవి. వారి యొక్క సానుభూతి పరులు ఏంటారు. జెండాలు అవి కూడా చక్కగా కట్టున్నాయి. ప్రతి ఇల్లు కూడా చాలా నీట్గా ఉంది. ఇది పల్లెటూరు అంటాక కాదు, అటు టౌను రెండింటికి మధ్యగా ఉన్నది. ఇక ఇదిగో ఇది స్కూల్. స్కూల్ చాలా బాగుంది నీట్గా. అదిగో దూరంగా మౌంటైన్ కనబడుతుంది. ఫస్ట్ని ఈరోజు మమ్మల్ని లయింగ్ డ్రాగన్ మౌంటైన్ అంటే అక్కడ తీసుకెళ్తారట. మరి ఇది ఈ గ్రామం చివరికి వచ్చినట్టుగా ఉంది. అందుగురించే ఇళ్ళు అవి కూడా చిన్న సైజుగా కనపడుతున్నాయి కదా. ఇక్కడ వాతావరణం చూడండి, అంతా ఇంకా క్లౌడీగా ఉంది. టెంపరేచరు 18-20 అలా ఉంటుందేమో. మొత్తం అంతా కూడా చల్లగానే కూల్గానే ఉంది. అసలు ఎక్కడ ఒక్కపోత అనేది లేదు వియత్నాంలో. ముందు జెండా పట్టుకుని వెళ్తున్నాడు ఆయన గైడ్. అంటే ఈ గ్రూప్కి ఒక గైడ్ ఉంటాడు. మాకు ఎలాగైతే ఒక గైడ్ ఉన్నాడు అలాగే ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క గైడ్ ఉంటారు. వాళ్ళ యొక్క గ్రూప్ గుర్తుగా ఆ రంగు జెండాని అతను గైడ్ భుజం మీద వేసుకుని తిరుగుతాడనమాట. చూడండి ఎంత లగ్జూరియస్ కార్లో ఈ ప్లేస్ ఎంత నోటెడ్. ఈ లయింగ్ డ్రాగన్ మౌంటైన్ అనేది ఎంత నోటెడ్ మనకి ఈ రష్ను చూస్తుంటే, ఈ టూరిస్టులను చూస్తుంటే అర్థమవుతుంది. అన్నీ కూడా సోఫిస్టికేటెడ్ బస్సులు అని అది వెహికల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి. ఈరోజు మొట్టమొదటిగా మేము చూసేటటువంటి లొకేషన్ లయింగ్ డ్రాగన్ మౌంటైన్ దగ్గరికి వచ్చేసాం. మమ్మల్ని క్యాబ్ డ్రైవర్ అక్కడ దింపేశాడు. అక్కడి నుంచి గైడ్ మమ్మల్ని మొత్తం 12 మంది ఉన్నాం. అందరినీ కూడా ముందు వేసుకుని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కారులోని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఏ విధంగా చేయాలి, ఎంతసేపు టైం పడుతుందని. ఇక్కడ టికెట్ 1 lakh డాంగ్స్, 1,00,000 డాంగ్స్ అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 352 రూపాయలు అనమాట. ఆ విధంగా టికెట్స్ మా పెద్దబాబు ఎవరి టికెట్ వాళ్ళకి ఇచ్చేసరికి ఇక్కడ గేట్ దగ్గర టికెట్ ప్రొడ్యూస్ చేసి మేము లోపలికి ఎంటర్ అయ్యాం అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే ప్రక్కన ఒక గుడి కనపడింది. గుడి ముందు ఇదిగో మన బాబా గుడి దగ్గర ధునిలాగా ఇక్కడ ఏదో వెలిగిస్తున్నారు. పైగా చెట్టుకి ఏవో మరి లైటింగ్స్ అనుకుంటా. బాగుంది, ఈ గుడి బాగుంది. మా కారు దగ్గర నుంచి ఇంచుమించుకు ఒక 500 మీటర్ల లోపలికంటే నడవలసి వస్తుందన్నమాట. గైడ్ మమ్మల్ని దగ్గర నుండి అన్ని సలహాలు ఇస్తూ తీసుకెళ్తున్నాడు. దారిలో ఇదిగో చక్కని మరి వాటర్ ఫాల్ లాగా, ఇది క్రియేటెడ్ వాటర్ ఫాల్ నాటే యాక్చువల్ వాటర్ ఫాల్ అది. మరి క్రియేటెడ్ వాటర్ ఫాల్ పెట్టి గుర్రాల నది కూడా ఒక పాండ్లో నిలబెట్టి చక్కగా వచ్చినటువంటి ఈ అతిథులకు ఒక క్రియేటివిటీ, ఒక ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేశారనమాట. దారంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చక్కని మొక్కలు అవి పెంచారు. అలాగే చిన్న చిన్న హట్స్, పొదరిల్లు లాంటివి క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ 2026 సంవత్సరానికి చాలా చక్కగా చేసినట్టుకున్నారు. డెకరేషన్ అది కూడా చాలా బాగుంది. మేము మరి అప్పటికి వెళ్ళి ఒక నెల అవుతుందన్నమాట. కొత్త సంవత్సరంలో వెళ్ళిపోయి నెల అవుతుంది. ఇక ఇదిగో ఇక్కడ కొలను చాలా బాగుంది. మధ్యలో చిన్న పొదరిల్లాగా కూడా కట్టారనమాట. ఈ నీటిలో చేపలు మమ్మల్ని బాగా ఆకర్షించాయి. ముఖ్యంగా మా మనవడు వెంటనే చేపలను చూసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపెట్టి రంగురంగుల చేపలు. మరి హానోయ్లో ఎక్వేరియంలో చూసినటువంటి ఈ రంగురంగుల చేపలు మళ్ళీ మాకు ఇక్కడ కనపడ్డాయి. ఈ బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పాండ్ని. మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే దారిలో ఒక షాప్ దగ్గర అక్కడ వియత్నాం భాష వారి సాంగ్ వినపడుతుంది. మీరే వినండి.
దారి పొడవునా మరి అటు ఇటు కూడా లెఫ్ట్ సైడ్నేమో కేఫేలు ఉన్నాయి, మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ సిద్ధంగా ఉన్నాయి. రైట్ సైడ్ని మరి చక్కగా ఒక చిన్న పంటకాలువలాగా ఒకటి వేశాడు. ఎందుకు క్రియేటెడ్ నో డౌట్. దాంట్లో హట్స్ కూడా వేశారు చక్కగా రిలాక్స్ అవ్వడానికి. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా, అంటే ఇక్కడ పర్చేజ్ చేసి అక్కడ తింటూ కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చుట్టూ పంటల పొటాలను చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారనుకుంటా, అదిగో దూరంగా కొంట కనపడుతుంది అదే అనుకుంటా. ఇక్కడ రూమ్స్ కూడా మరి ఇస్తారు. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మేము నడిచొస్తుంటే దారిలో ఒక చోట రైట్ సైడ్ని ఒక సెల్ఫీ పాయింట్ కనపడింది. ఇక్కడ మరి జోళ్ళు పెట్టి ఉన్నాయి, ఏంటో నాకు అది అర్థం కాలేదు. చాలా పెద్ద సైజ్ జోళ్ళు అనమాట. మరి అది వారి గురువు లేదా రాజుగారు పాదరక్ష ఏంటో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకైతే తెలియదు. బాగున్నాయి చక్కగా. ఈ ప్రాంతం ప్రతి అడుగు కూడా మరి టూరిస్టులని దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా డిజైన్ చేశారు. చూడండి, ఇక్కడ ఇది ఒక సెల్ఫీ పాయింట్, అందుకే అక్కడ భార్యాభర్తలు చక్కగా ఫోటోలు దిగుతున్నారు. దారి వెంట వెళ్తుంటే ఇదిగో మా సెల్ఫీ పాయింట్. చాలా చాలా ఎక్కువ సెల్ఫీ పాయింట్లు అయితే ఉన్నాయి, చక్కగా డెకరేట్ చేసి మరి అక్కడ ప్రతి చోట కూడా మేము ఫోటోలు దిగుతూ ముందుకు సాగుతున్నాం. మరి మాతో వచ్చినటువంటి వాళ్ళు గైడ్ మాట విని మరి ముందుకు వెళ్ళిపోయారు, ఏం చూడకుండా మరి రిటర్న్లో చూద్దాం అనుకుంటారు వాళ్ళు. కానీ మాకు సర్లే రిటర్న్లో మళ్ళీ హడావుడవుతుందేమో అన్నట్టుగా మేము ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ కేఫేలు మాత్రం ఎదుగు ఎగ్ కాఫీ, సాల్ట్ కాఫీ ఎట్రా దేవుడా. రకరకాల ప్రయోగాలు, కాఫీల మీద అయితే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు. చూడండి రెస్టారెంట్ ఎంత బాగుందో. మరి అందరూ వెళ్ళిపోయారు కదా, మేము కూడా మరి వెళ్ళాలి, వాళ్ళతో కలవాలని ఉద్దేశంతోటి కాస్త పరిగెడుతున్నాం. రైట్ సైడ్ చూడండి, ఇదిగో పుట్టగొడుగులు చాలా బాగా. మరి టైం ఉంటే అక్కడ రోజంతా స్పెండ్ చేసేటానికి బాగుంటుంది అనమాట. ఇది ఇక్కడే సెల్ఫీ పాయింట్లు ఇక్కడ. ఇక సరస్సులు అయితే లెక్కలేనన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది ఇంతకుముందు సరస్సు తగిలింది, మళ్ళీ కొద్ది దూరంలోనే ఇది మరొక సరస్సు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. ఇక్కడ చాలా చెరువులు ఉన్నాయి. అందులో ఒక చెరువు మధ్యలో అదే ద్వీపంలాగా ఉన్నది. ఆ ద్వీపంలో కొన్ని రిసార్ట్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ స్టే చేయడానికి చక్కని వసతి సదుపాయాలు ఉన్నాయన్నమాట. ఎంత బాగుందో చూడండి. చెరువు మధ్యన వంతెన, మరి చెరువు లోపల మధ్యలో ద్వీపంలో చక్కని రిసార్ట్. వాట్ ఏ వండర్ఫుల్ వ్యూ అనమాట. చాలా బాగుంది ఈ రిసార్ట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇక చివరికంట వచ్చేసాము. అక్కడ లెఫ్ట్ సైడ్ని నాకు ఒక దృశ్యం ఆకర్షించింది. అదేంటంటే కొబ్బరి బొండాలకి బెజ్జాలు పెట్టే విధానం. చాలా సింపుల్గా ఒక హ్యాండిల్ లాంటి దాన్ని మరి కొబ్బరి బొండం మీద పెట్టి 2 హోల్స్ చేస్తున్నాడు. ఒకటేమో స్ట్రా పెట్టుకోవడానికి, ఇంకోటేమో ఎయిర్ వెళ్ళటానికి అనమాట. 2 హోల్స్ చేస్తున్నాడు. ఇంత సరే కదా అని మేము కూడా మరి టేస్ట్ చేద్దామని ఆర్డర్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది సుమ, మంచి టేస్ట్గా ఉంది. పైగా చాలా వాటర్ ఉంది. అయితే మరి దాని ధర కూడా అలాగే ఉంది. ఎంత బాబు అని మా కోడల్ని మా అబ్బాయిని అడుగుతున్నాను. రైట్ అంత అంటే 40,000 వియత్నాం డాంగ్స్ అట. 40,000 అంటే 144 రూపాయలు అనమాట. రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరి టూరిస్టులు అని వీళ్ళు దూసేస్తున్నట్టు అనిపించింది నాకు. ఏం చేస్తాం, ఒక చోట వచ్చాక ఇంకా అక్కడ వాళ్ళ వియత్నాం భాష మనం బార్గెన్ చేయటం కూడా మనకి తెలీదు. ఇదిగో ఈ మెట్ల మించే పైకి వెళ్ళాలన్నమాట. కొద్దిసేపట్లో మేము పైకి ఎక్కుతాము. అక్కడ కొబ్బరి బొండం తీసుకుని ఇక్కడ బెంచీల మీదకి వచ్చి కూర్చున్నాం. మా మనోడు బొండాన్ని ఎంత ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు, వాడి మాటల్లో మీరే వినండి. నేను ఒక ప్రక్కనే బొండం చాలా తీగా ఉంది. ఆ బొండ యొక్క టేస్ట్ని ఆస్వాదిస్తూ మరొక పక్క అట్ ది సేమ్ టైం ఈ సరస్సుని చుట్టూ ఉన్న కొండల్ని, ఆ ప్రకృతిని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నాను. మా పెదబాబు, కోడల మనవడు, మా మిసెస్ ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ కొండ ఎక్కడానికి ముందు రైట్ సైడ్ని ఒక కోనేరులాగా డెవలప్ చేశారు. అందులో వియత్నామీస్ యొక్క సాంప్రదాయక విగ్రహాలు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగో ద లయింగ్ డ్రాగన్ మౌంటైన్, డైరెక్ట్గా వెళ్ళాలి. ముందుగా ఈ క్రింద ఉన్నటువంటి ఈ గుహ ఏంటో ఇక్కడ ఏదో గుహ కనపడుతుంది, ఇది కూడా చూద్దామని చెప్పేసి అని నేను వెనక్కి రావడం జరిగిందనమాట. టైగర్ కేవ్ అట, ఈ టైగర్ కేవ్ చూద్దామని వచ్చాను. ఏముంది లోపల, మా మనోడు కూడా నాతో వచ్చాడు, తాతయ్య నేను వస్తానంటే నాతో వచ్చాడు. వాడిని అక్కడ నిలబెట్టి ఇదిగో ఇది టైగర్ పెట్టారు, ఏయో పువ్వులు మరి పూజ సామాగ్రి అవి ఉన్నాయి. ఇంకా కిందకి దిగి ఏముందా అని నేను కిందకి దిగాను. చీకటిగా ఉంది, సరే కదా అని నా సెల్ ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాను. అంతా నీళ్ళు ఉన్నాయి, బహుశా ఇంకా లోపలికి ఇంకా దారి ఉంటుంది బహుశా. ఇంకా నేను అక్కడి నుంచి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు, ఎందుకంటే మనకి అనవసరం, ఇంతవరకు దిగాం, ఇట్స్ ఎనఫ్ అని అనిపించింది. కానీ గుహ మాత్రం పైన ఇదిగో ఈ నీటి బుట్లు పడతాయి కదా, దాని ద్వారా ఏర్పడినటువంటి లైమ్ స్టోన్స్ లాగా డిజైన్ చేసినట్టుగా మరి ఆ గుహ అయితే అట్రాక్టివ్గా ఉంది. బొర్రా గుహల్లో వైజాగ్ అరకు దగ్గర ఉన్నటువంటి బొర్రా గుహల్లో చూసాం కదా, ఆ విధంగా మరి ఈ కేవ్ అయితే ఉంది. దీన్ని టైగర్ కేవ్ అంటారట. అది 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 దానితోటి ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఈ గుహ ఎంతవరకు ఉంది ఏమిటి చూద్దామని క్యూరియాసిటీ తోటి నేను ఇక్కడ దిగడం జరిగిందనమాట. నన్ను చూసి మరికొంతమంది కూడా వెనకాల వచ్చారు. అయితే విశేషమైనటువంటిది ఏమీ ఇందులో లేదు. ఇదిగో ఇక్కడ పులి విగ్రహాన్ని పెట్టారు, అంతే, దట్స్ ఆల్. ఇదే వియత్నాంలోని నిన్ బిన్హా ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ మొవా కేవ్స్ లేదా లయింగ్ డ్రాగన్ మౌంటైన్. ఇక్కడ మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అదొక దూరంగా లెఫ్ట్ సైడ్ చూడండి, డ్రాగన్ మరి విగ్రహం, అయితే భారీ విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇటువంటిది ఈ శిఖరం పైన భారీ డ్రాగన్ రాతి విగ్రహం ఉంటుందట. మరి ఆ శిఖరం నుండి చూస్తుంటే టామ్కాట్ ప్రాంతంలోని నది మరియు పచ్చని లోయలో 360 డిగ్రీస్లో పచ్చని వరి పొలాలు మరియు సున్నప్రాయ కొండలతో కూడినటువంటి అద్భుత దృశ్యం పైనుంచి కనపడుతుందట. ఆ ప్రదేశం ఫోటోగ్రాఫర్లకు స్వర్గధామంగా భావిస్తూ ఉంటారు. దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, నోవాలాంగ్ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఇది మోవా కేవ్స్ దగ్గర ఉందన్నమాట. ఈ శిఖరాన్ని చేరుకోవడానికి మనం దాదాపు 500 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ మెట్లు ఎక్కడం పెద్ద సవాలుగానే ఉంటుంది. ఇవి చైనాలోని గ్రేట్ వాల్ను పోలి ఉంటాయి. శిఖరం పైన ఉన్న డ్రాగన్ విగ్రహం వియత్నాం సంస్కృతిలో శ్రేయస్సు మరియు వర్షానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇక్కడికి వెళ్ళడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్మిషన్ ఉంది. అయితే సాయంకాలం, ఉదయం కానీ సాయంకాలం అయితే ఎండ తక్కువగా ఉండే సమయాన్నే ఈ ఎక్కి వెళ్ళటం మంచిది అనమాట, లేకపోతే ఎండ దంచేస్తుంది పైన. ఇదిగో మా పిల్లలు హుషారుగా వెళ్ళిపోతున్నారు. పైనుంచి చూస్తే ఈ లొకేషన్ మరి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మరి అందుగురించే ప్రతి ఒక్కరు కూడా, వియత్నాం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కష్టమైనప్పటికీ కూడా మరి పైకంటూ కూడా ఈ శిఖరం పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం. మేము ఒక చోట ఆగి కిందకు చూద్దామా, ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంది ఆ దృశ్యం. చేలో పద్మం ఆకారంలో మరి వాళ్ళు ఎందుకు అలా డిజైన్ చేశారో కానీ భలే ఉంది. చుట్టూ పంట పొలాలు, అలాగే కొండలు, ఇవన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈలోగా మాకు ఒక ఫారినర్స్ అంటే ఎదురయ్యింది. వారిని అడిగాను ఎలాగుంది ఏంటి అలాగని. వారి మాటల్లో మీరే వినండి. ఇది ఆరేళ్ళు వస్తున్నారు. How is? It's a workout. Yeah. It's very good. This is the easy part. Okay, easy. Gets harder. But it's very beautiful. మెట్లు చూడటానికి మరీ కష్టంగా ఏమీ లేవు, మరీ స్టీప్గా కూడా ఏమీ లేవు. ఇదిగో చాలామంది ఫారినర్స్ వెళ్ళొచ్చేస్తున్నారు. వాళ్ళకంటే మేమైనా తక్కువ అనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం అనమాట. ఇక ఈ కొండ శిలలు చూస్తుంటే గ్యాప్స్, ఏ విధంగా గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఏదో అగ్నిశిలలు బద్దలైనట్టుగా గ్యాప్స్ ఉన్నాయి. మరి అదిగో వాళ్ళందరూ కూడా మాకంటే పెద్ద ఆవిడెవరో వెళ్ళిపోతుంది. అటువంటిది మేము వెళ్ళలేమా అనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. కొండ చూడండి ఎంత ఎత్తుగా ఉందో. ఇది సే హాయ్, దీస్ ఆర్ ది ఫిలిప్పీన్స్ ఫ్యామిలీ, వెరీ క్యూట్, గుడ్, గో. ఇక్కడ నుంచి కొండ మరొక టర్న్ తీసుకుంది.
మరి పిల్లలు యూత్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఎక్కేస్తున్నారు. మా శ్రీమతి ఆపుసోపాలు పడుతూ ఏమంటే నేను ఎక్కలేనండి ఆగిపోతానంటే వస్తుంది. ఈ కొద్దిగా వచ్చేసాం రా అని చెప్పేసి అని ఆమెను ఎంకరేజ్ చేస్తూ మరి నేను ముందుకి సాగుతున్నాను అనమాట. ఇక్కడ ఆగుతున్నాం, ఆగి వెళ్తున్నాం. ఇకపోతే ఇదిగో పిల్లలు అప్పుడే వీళ్ళు ఎప్పుడో వచ్చేస్తున్నారు, పైన దిగిపోతున్నారు కొంతమంది. ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చేస్తున్నారు అర్థం కాలేదు. ఈ స్టోన్ మాత్రం మళ్ళా నన్ను ఆకట్టుకున్నది. ఈ ప్రదేశం మామూలు స్టోన్స్లా కాకుండా ఇవి గ్యాప్స్ తోటి నల్లగా ఉండి వెరైటీగా ఉంది స్టోన్. మరి ఏంటో ఇది లైమ్ స్టోన్ అంటున్నారు, నాకు తెలియదు. ఇక్కడ ఏదో వార్నింగ్ బోర్డు ఉంది, పైన ఇంగ్లీషు కింద వియత్నాం భాషలో ఉంది. ఇంగ్లీష్ చదువుతాం. వార్నింగ్, వెల్కమ్ టు లయింగ్ డ్రాగన్ టాప్. This is safety area. Please do not walk out of the red line. Please do not sitting or standing on the wall to take photos. Children and old people must be supervised. We will not responsible for any incidents happen out of the red line and activities has been mentioned above. Thank you for your attention. దీన్ని గూగుల్లో మరి ట్రాన్స్లేట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. హెచ్చరిక, లయింగ్ డ్రాగన్ టాప్కి స్వాగతం. ఇది సురక్షిత ప్రాంతం. దయచేసి ఎర్రగేది దాటికి బయట వెళ్ళవద్దు. దయచేసి ఫోటో తీయడానికి గోడపై కూర్చోవడం లేదా నిలబడటం చేయవద్దు. పిల్లలు మరియు వృద్ధులను తప్పనిసరిగా పర్యవేక్షించాలి. దీని పరిధికి మించి జరిగే ఏ సంఘటనకైనా మేము బాధ్యత వహించం. రెడ్ లైన్ మరియు కార్యకలాపాలపైన పేర్కొనబడ్డాయి. మీ శ్రద్ధకు ధన్యవాదాలు అని ఇవ్వబడిందనమాట. ఈ కొండ మెట్లు ఎక్కే మార్గం మరి కొద్ది దూరం వచ్చాక రెండుగా డివైడ్ అయిపోయింది. ఒకటి రైట్ సైడ్కి వెళ్ళే మార్గం, కొండ మీదకి వెళ్ళే మార్గం ఒకటి ఉంది, ఒకటి లెఫ్ట్ సైడ్కి వెళ్ళేది. ఇంకా మా మిసెస్ నా వల్ల కాదని అక్కడ కూర్చుండిపోయింది. నేను అదిగో అంత దూరం నుంచి వచ్చి ఆమెని నా సెల్ ఫోన్లో క్యాచ్ చేశాను అనమాట. అదిగో రైట్ సైడ్ ఉన్నటువంటి కొండది. ఇది తక్కువ ఎత్తులోనే ఉన్నట్టుగా ఉంది. ఇదిగో పైకి వెళ్ళిపోయారు కదా, స్టీప్గా ఉన్నాయి మెట్లు కానీ తక్కువ ఎత్తు ఉంది. మేము మాత్రం ఇంకా పైకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇందాక మేము ఆగినప్పుడు నా శ్రీమతి ఆ పాయింట్లో కూర్చుండిపోయింది కదా, అక్కడి నుంచి కొండ డైవర్ట్ అవుతుందని చెప్పాను. ఆ కొండ మేము పైకి ఎక్కాక చూస్తే ఎంతో చిన్నదైపోయింది. చూసారా, ఒక చిన్న గీత ప్రక్కన పెద్ద గీతకి ఇస్తే ఎలాగుంటుందో అలాగా మేము ఎక్కినటువంటి కొండ ఇంకా పెద్దగా ఉండి అక్కడి నుంచి లొకేషన్ చూసినట్లయితే చాలా అత్యద్భుతంగా ఉంది. ఒక పక్కనే పంట పొలాలు, ఇక్కడ యువతల కొండ మీద మాన్యుమెంట్ ఏదో ఉంది. మరి చుట్టూరు కూడా లైమ్ స్టోన్ కొండలు అవి ఉన్నాయి. ఇదిగో టామ్కాక్లో నది, మొదట్లో చెప్పుకున్నాం కదా నది చూడొచ్చని. ఇది టామ్కాక్లో ఉన్నటువంటి నది అనమాట. అత్యద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యం ఇక్కడ ఉంది. మా అబ్బాయి కోడలు వాళ్ళ అబ్బాయిని జాగ్రత్తగా సపోర్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నారు, అట్లాగా నడిపిస్తున్నారు. వెళ్ళే కొలది మెట్లు నేరో అయిపోయినాయి, పైగా నిటారుగా అయిపోయినాయి. చాలా శ్రమ అనిపిస్తుంది, కానీ చుట్టూ ఉన్న ప్రకృతి మాత్రం ఆ అలసటను మర్చిపోయేలాగా చేస్తున్నాయి అన్నమాట. ఈ పెద్ద ఆయన ఎంత ఈజీగా దిగేస్తున్నాడు చూడండి. ఏదైనా ఈ ఫారినర్స్ యొక్క స్టామినా చాలా ఎక్కువ సుమా. ఇప్పుడు ఒక ఆయాసపడుతున్నటువంటి సౌండ్ వినపడుతుంది. అది ఎవరో కాదు, వీడియో తీస్తూ ఆయాసపడుతుంది నేనే. మీరే స్వయంగా వినండి. మొత్తానికి ఎలాగైతేనేమో రొప్పుతూ ఆయాసపడుతూ చివరికి గమ్యస్థానాన్ని అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మరి చుట్టూరు చూసినట్లయితే ఇంకా మాటలు సరిపోవు అనమాట ఆ ప్రకృతి దృశ్యాన్ని వర్ణించడానికి. మీరే స్వయంగా చూడండి. ఇక్కడ ఈ ప్రతిమ ఆ దేవుడు లేడీ బుద్ధ. Oh yes, good. I have to read. You need to read and Pick my pronunciation. yes. Oh, that's good. And then your English is good. Your English is good. Because my teacher. And you know that I want to pay for Lady Buddha. Yes. If you pay for me, so same like you pay for my lesson. Yeah. Does she live here? 500 మెట్లు మరి ఎక్కి వచ్చాక ప్రతి ఒక్కరిలోనూ మనం గెలిచామో మనం సాధించామో అనేటటువంటి ఆనందం వారి మొహాల్లో నాకు కనపడింది. ఒకరినొకరు అభినందించుకోవడం కనపడింది. అంతకు మించి ఈ లేడీ బుద్ధ ఈ స్టాచ్యూ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మరి నా కెమెరాలో బంధించడంలో నేను నిమగ్నమైపోయాను. నా
రెండు కళ్ళు కూడా చాలలేదనమాట. అంత అద్భుతమైనటువంటి దృశ్యాలని నేను ఇక్కడ చూశాను. ఇక్కడ చూడండి, తల్లి కూతుళ్ళు మరి ఫ్రెండ్స్ కానీ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. ఒకరిని అక్కడ ట్యాప్ చేసి వీపు మీద మరి సపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ శిఖరం మీద ఉన్నటువంటి లేడీ బుద్ధ స్టాచ్యూని చేరుకోవడంతో కొండ ఎక్కడం అయిపోయింది అని అనుకున్నాము. కానీ ఆ స్టాచ్యూ చుట్టూరు తిరుగుతున్నప్పుడు కొంతమంది పైకి ఎక్కడం గమనించాను. అంటే ఇంకా ఏదో పైన ఉన్నది అనేటటువంటి మరి అనిపించి మేము కూడా అక్కడికి ఎంతవరకు వచ్చాం కదా, ఎందుకు వెళ్ళకూడదని మేము కూడా ప్రయత్నించాము. కానీ చూడండి, అసలు అక్కడ నిలబడటానికైతే ప్లేస్ లేదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తానమాట. అక్కడికి వెళ్ళాక నా మాటలు స్వయంగా మీరే వినండి. చాలా కష్టమైంది, రాళ్ళు అయితే జారిపోతున్నాయి. మొత్తానికి డ్రాగన్ అయితే చేరుకున్నాం. ఎలా అయిపోయినా నాకే తెలియదు. ఇదిగో పట్టుకున్నాను, అందుకేనమ్మా జారలోనే ఇక్కడ. అవును, చూశాను. కానమ్మా ఎగ్జిట్ ఎలాగా 10 బయలుదేరావా? కొండ ఎక్కడానికి మాకు అరగంట సమయం పట్టింది. అది దూరంగా కనపడుతున్న కొండ. ఇందాక మేము దాన్ని దాటుకుని వచ్చేసాం కదా, రైట్ సైడ్కి ఇంకో వేరే కొండ ఉందన్నాం కదా. మరి పైనుంచి దూరంగా చూస్తుంటే ఆ నదిలోని టామ్కాక్ నదిలో ఉన్నటువంటి ఈ పడవలు బోటింగ్ చాలామంది వెళ్తున్నారు. వాటి యొక్క శబ్దం, ఆ బోట్ యొక్క శబ్దం ఇక్కడ మాకు వినపడింది. ఎక్కడం ఒక వంతు అయితే ఎంత కష్టపడ్డామో దిగటానికి అంతకు మించి కష్టమైంది. మేము దిగేటప్పటికి మరి సమయం 10:30, 10:45 అవుతుందన్నమాట. ఇంకా టూరిస్టులు పెరిగారు, రష్ అయిపోయింది. దాంతో చాలా జాగ్రత్తగా దిగవలసి వచ్చింది. అదిగో మా అబ్బాయి మా మనమన్ని జాగ్రత్తగా ఎత్తుకుని కింద దింపుతున్నాడు. కన్నమ్మా, మా కన్నమ్మ కూడా ఎక్కేసింది పైకి, టాప్ గడ్డ ఎక్కేసింది. ఇషు ఇలాగ థమ్సప్. మా శ్రీమతి అదో అక్కడ కూర్చుని మాకు స్వాగతం పలుకుతుంది, టాటా చెప్తుంది. తను రాలేనని ఇందాక అక్కడే కూర్చుని పోయింది కదా. ఈ 2 కొండలు డివైడ్ అయిన ఆ ప్లేస్లో మరి తను కూర్చుని పోయింది. ఇంకా కొంతమంది తనకి ఫ్రెండ్స్ కూడా పక్కన అయినట్టుకున్నారు, ఫారినర్స్ ఎవరైనా. ఇక ఇదిగో ఈ కొండ మేము ఎక్కిన దానికంటే ఈ కొండ చిన్నది. మరి కొంతమంది ఎలా వెళ్తున్నారు, బహుశా వీళ్ళు 2 కొండలు ఎక్కుతారేమో తెలియదు. కానీ మేము ఎక్కిన దానికంటే ఇది చాలా చిన్నది. ఎంచేతంటే పైకి వెళ్ళాక ఇది ఏదో చిన్నది కింద కనపడుతుంది. ఇక మరి ఆ విధంగా మేము ఒక సాహసం చేసాం ఇవాళ. ముఖ్యంగా నేనైతే, మా పిల్లలు అదే అన్నారు, నన్ను కంగ్రాట్స్ చేశారు. అబ్బాజీ మీరు 65 ఇయర్స్లో చాలా బాగా ఎక్కేసారు కొండ పైకంటానని మా అబ్బాయి కోళ్ళు తెగ మెచ్చుకున్నారు. ఇది ఒక మెమరబుల్ ఈవెంట్, నా లైఫ్లో గుర్తుండిపోయేటటువంటి అంశం అన్నమాట ఇది. ఇక ఉండే కొలిది కూడా టూరిస్టులు ఎక్కువైపోయారు, చాలా రష్ ఎక్కువైపోయింది. మా కూడా వచ్చినటువంటి మా గైడు తెలివిగా ముందే చెప్పాడు అనమాట, ఉండే కొలిది రష్ అయిపోతుంది, ప్రొద్దుటే వెళ్ళిపోతామని చెప్పేసి మమ్మల్ని ప్రొద్దుటే తీసుకొచ్చేసారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకా రష్ అయిపోయింది అనమాట. ఇక్కడ లయింగ్ డ్రాగన్ మౌంటైన్ ఎక్కి దిగేటప్పటికీ మాలో ఉన్న స్టామినా అంతా అయిపోయింది. సరదాగా ఎక్కేసాం నలుగురితో పాటు, అలాగే దిగేసాం. ఇక నీరసాలు వచ్చేటప్పటికి మా గైడ్ కుర్రోడు అయినా చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నాడు, చాలా బాగా చూపిస్తున్నాడు అనమాట. మా గైడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చక్కని రెస్టారెంట్లో మాకు మంచి లంచ్ ఏర్పాటు చేశారు. మేమిద్దరం, నేను నా భార్య వెజిటేరియన్ చెప్పడంతో మాకు ప్రత్యేకంగా మరి వెజ్ ఫ్రైడ్ రైసు, వెజ్ నూడిల్స్, బనానా, పైనాపిల్, మరి ఇక్కడ ఉన్న పుచ్చకాయ, తర్వాత సూప్, ఇటువంటివి వెజిటేరియన్ ఐటమ్స్గా మాకు చాలా బాగా అరేంజ్ చేశాడు అనమాట. ఆ తర్వాత ఇదిగో ఇవి పొగలు వచ్చేస్తుంది చూసారా, చికెన్కి సంబంధించింది అనమాట. ఇది చికెన్ ఐటము,
వేడి వేడికి తెచ్చాడు. తర్వాత ఇదిగో ఇది మరమరాలతో తయారు చేశారండి, చక్కగా ఉందనుకోండి. ఇది చికెన్ ఐటెం, ఇది మళ్ళీ చికెన్ తోటి తయారు చేసినవి. ఏదైనా ఫారినర్స్ ఇది కూడా చికెన్ ఐటమే. ఫారినర్సు కారం కానీ లేకపోతే మసాలాలు కానీ ఉప్పు కానీ చాలా తక్కువ తింటారు. అదే వాళ్ళ యొక్క ఆరోగ్య రహస్యమేమో అని అనిపిస్తుంది ఒకసారి. ఏం చేత అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు వాళ్ళు, ఎక్కడ ఓవర్ వెయిట్ తోటి కానీ లేకపోతే ఓవర్ బాడీ తోటి లేకుండా చాలా ఫిట్గా అనిపించారు. ఇక ఇది పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫిలిప్పీన్స్ దంపతులు అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి మాతోటే కలిసి వచ్చారు కదా, వారు కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇది ఆ విధంగా మా యొక్క లంచ్ పూర్తి చేసుకున్నాక మమ్మల్ని గైడ్ మరొక చోటకి, అదే ఊర్లో ఉన్న మరొక లొకేషన్కి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.